ఈరోజు నేర్చుకోబోయే పాఠ్యాంశం అల్విదా. ఈ పాఠ్యాంశము డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశయ్యపేట, వరంగల్ అర్బన్. అల్విదా అను పాఠ్యభాగమును కౌముది రచించిన అల్విదా కవితా సర్వస్వము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగమును 5 భాగములుగా విభజింపవచ్చును. మొదటిది శీర్షిక పరిచయం, రెండవది కవి పరిచయం, మూడవది పాఠ్యభాగ నేపథ్యము, నాలుగవది పాఠ్యభాగ సారాంశము, ఐదవది సందర్భ సహిత వ్యాఖ్యములు. మొదటగా శీర్షిక పరిచయం. అల్విదా అను పాఠ్యభాగమును కౌముది రచించెను. కౌముది అనున్నది కలం పేరు. ఈయన అసలు పేరు శంషుద్దీన్. ఈ పాఠ్యభాగము అల్విదా కవితా సర్వస్వము నుండి గ్రహింపబడినది. అల్విదా అనున్నది స్మృతి, ఇంగ్లీష్లో అయితే ఎలిజీ అంటారు, స్మృతి గీతం. ఒక వైతాళికుడు మరణిస్తే కలిగిన భావోద్వేగముతో కవి అయిన కౌముది ఆలపించిన స్మృతి గీతం ఇది. దీనిలోని అనేక కోణాలు కనిపిస్తాయి. తెలంగాణలో మగ్దూమ్ మొహియుద్దీన్ ప్రముఖమైన కవి. ఇతడు స్వాతంత్ర సమరయోధుడు, కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఉర్దూ భాషలో మంచి కవి కూడా. ఈయన ఆనాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాలని సూక్ష్మంగా పరిశీలించాడు. అవి వర్ణనీయంగా దీంట్లో కనపడతాయి. కవి ప్రజలను జాగృతం చేసి చైతన్యం కలిగించిన మహాకవి. ఆయన మరణం కౌముదికి తీరని విషాదాన్ని, ఆవేదనను కలిగించాయి. ఆ ఆవేదన తీవ్రత, భావాల ఉధృతి, అభివ్యక్తి మగ్దూమ్ మొహియుద్దీన్ను కౌముది మృతి చెందడమే ఆయనను
ఆయన కవిత్వాన్ని, ఆయన జీవితాన్ని స్మరిస్తూ అల్విదా అను పాఠ్యాంశము ద్వారా తెలియజేస్తాడు కవి. కవి పరిచయం. పాఠ్యభాగము అల్విదా. ఈ అల్విదా పాఠ్యభాగమును కౌముది రచనలు అల్విదా అనే కవితా సర్వస్వము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యాంశ రచయిత పేరు షంసుద్దీన్. ఇతని కలం పేరు కౌముది. వీరి కాలము అక్టోబర్ 15, 1939 నుండి మొదలుకొని జనవరి 17, 1997 మధ్యకాలంలో జీవించాడు. వీరి జన్మస్థలం ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం మీలవోలు అనే గ్రామంలో జన్మించాడు. కౌముది పాండిత్యం. వారికి ఉర్దూ, అరబ్బీ, పార్సీ, తెలుగు భాషలలో చక్కటి పాండిత్య ప్రతిభ ఉన్నవాడు. కౌముది ఉద్యోగం. ఇతడు పాత్రికేయుడుగా, హిందీ టీచరుగా పనిచేశాడు. వీరి రచనలు చూసినట్లయితే అమృతలాల్ నగర్ అను అతను హిందీలో రచించిన సుహాజీకే సూపర్ని తెలుగులో కళ్యాణ మంజీరాలు అనే పేరుతోటి అనువాదం చేశాడు. నాటక రచయిత సుంకర సత్యనారాయణతో కలిసి ఎన్నో కథలు, నవలలు, పాటలు అనువాదం చేశాడు. ప్రేమ్చంద్ రంగభూమి, రసూల్గంజ్లోను ఆత్మకథలు కొంత భాగము తెలుగులోనికి అనువాదం చేశాడు ఈయన. అలాగే దీపం పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. జిల్లా రచయితల సంఘం స్థాపనలో, నిర్వహణలోనూ ముఖ్య పాత్ర పోషించాడు. కౌముది రచనలు అల్విదా అనే కవిత సర్వస్వంగా ముద్రింపబడ్డాయి. పాఠ్యభాగ నేపథ్యం. మగ్దూమ్ మొయియుద్దీన్ ప్రముఖ తెలంగాణ కవి. ఆ రోజులలో డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి, వానమామలై వరదాచార్యులు, దేవులపల్లి రామానుజారావు,
సురవరం ప్రతాపరెడ్డి, ఇలాంటి ప్రముఖ కవులు రచయితలు ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. స్వాతంత్ర సమరయోధుడు ఇతడు, కార్మిక నాయకుడు కూడా. అంతేకాక ఒక ఐడియాలజీతో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కూడా. ఉర్దూ భాషలో మంచి కవి. అతను మరణించినప్పుడు ఆవేదనతో కౌముది రచించిన స్మృతి గీతమే ఈ అల్విదా. ఈ మొహియుద్దీన్ 1908 సంవత్సరంలో మెదక్ జిల్లా ఆంధోల్లో పుట్టాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక సాయుధ పోరాటాలలో పాల్గొన్నాడు. ఫాసిజానికి వ్యతిరేకంగా నూతన సమాజం స్థాపించడానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ నుండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్గా ఎన్నికయ్యాడు. అంతేగాక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా పనిచేశాడు. ప్రగతిశీల భావాలతో పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచి కలం పట్టాడు. నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. మొహియుద్దీన్ రచనలు అనేకం తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఒక వైతాళికుడు మరణిస్తే అతనిలో కవికి కలిగిన భావోద్వేగంతో ఆలపించిన స్మృతి గీతం ఇది. ఇందులో మొహియుద్దీన్ వ్యక్తిత్వంలోని పార్శ్వాలు కనిపిస్తాయి. ఆయన విశిష్టమైన వ్యక్తిత్వము, ఆయన కవిత్వం వైవిధ్యము, సామాజిక రాజకీయ దృక్పథంతో ఇతని కవితలన్నీ వర్ణింపబడ్డాయి. ప్రజలను జాగృతం చేసి సమాజానికి చైతన్యం కలగచేశాడు. ఆయన రచనలన్నీ కూడా ఈ కవితలో స్పష్టంగా తెలియజేస్తాడు. పాఠ్యభాగ సారాంశం. దీనిలో 4 అంశాల గురించి స్పష్టంగా చెప్పుకుంటాం.
మొదటిది షాయర్ వెళ్ళిపోవడంతో ముషాయిరా ఆగిపోయింది. మొహియుద్దీన్ మరణించడంతో ముషాయిరా ఆగిపోయింది అంటాడు. అదే విషయాన్ని దీంట్లో చెబుతూ ఏమంటాడు చూడండి. మగ్దూమ్ మొహియుద్దీన్ స్వాతంత్ర సమరయోధుడు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, కార్మిక నాయకుడు, గొప్ప కవి. ఉర్దూ భాషలో ఆయన రచించిన గీతాలు పలు భాషలలోకి అనువాదం చేయబడ్డాయి. సమసమాజ నిర్మాణం కోసం తీవ్రంగా శ్రమించిన రాజకీయ నాయకుడు ఆయన. ప్రగతిశీల భావాలతో పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడిన వీరుడు. మగ్దూమ్ మొహియుద్దీన్ మరణించినప్పుడు కలిగిన భావోద్వేగంతో కౌముది ఈ స్మృతి గీతాన్ని రచించాడు. ఈ గీతంలో మగ్దూమ్ జీవితంలోని పలు కోణాలు ఆవిష్కరింపబడ్డాయి. ఆయన వ్యక్తిత్వము, ఆయన దృక్పథంతో పాటు ఆయన మరణించడం వలన తెలంగాణ సమాజానికి ఎంత లోపం జరిగిందో ఈ గీతంలో చెప్పబడింది. ఈ గీతంలో ఆవేదన తీవ్రత ధ్వనిస్తూ ఉంటుంది. దీంట్లో కవితలో ఈ విధంగా చెప్తాడు. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం తెగిపోయింది. ఏ సంకేతము లేకుండా, ఎవ్వరికీ చెప్పకుండా, అనుకోకుండా తెగి గాలిలో కరిగిపోయే నక్షత్రంలా, అకస్మాత్తుగా జారి మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా, ఉన్నట్టుండి హఠాత్తుగా సభ మధ్యలోంచి తల వంచుకొని షాయర్ వెళ్ళిపోయాడు, ముషాయరా ఆగిపోయింది. షాయర్ వెళ్ళిపోయాడు, ముషాయరా ఆరిపోయింది. ఈ మొహియుద్దీన్ గీత శిల్పి వెళ్ళిపోయాడు. దీనిలో ఏమంటాడు చూడండి. గీత శిల్పి వెళ్ళిపోయాడు, గీతం ఆగిపోయింది. ఎవ్వరికీ చెప్పకుండా, అనుకోకుండా రాలిపోయే చుక్కలాగా ఆయన మరణించాడు. కళ్ళ నుండి జారి మట్టిలో కలిసే కన్నీటి చుక్క ఆయన మరణించాడు. సభలో నుండి ఆయన వెళ్ళడంతో ముషాయిరా ఆగిపోయింది అంటాడు కౌముది. అదేవిధంగా పర్వం పోయింది, పరిమళం పోయింది, కవి హృదయం పోయింది, కవి ఉదయం పోయింది, సొగసు పోయింది, సోయగము పోయింది, ఆదమరిచి నిద్రపోతున్న
బీదరాలి వక్షస్థలం మీద సామాన్యుడు భద్రంగా దాచుకున్న చిర రుచిర స్వప్నాల కెంపు మీద, కవిత్వం సొంపు మీద, తిలంగిన్ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యులందరి నడినెత్తి మీద మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది. యవ్వనము పోయింది, సువాసన పోయింది, కవి హృదయము, కవి ఉదయము పోయాయి అంటాడు కవి. సొగసు సోయగం రెండూ పోయాయి. పేదరాలి రొమ్ములపై సామాన్యుడు దాచుకున్న అందమైన కలలు, కవిత్వము వెళ్ళిపోయాయి. తెలంగాణ మీద, తెలుగువాడి మీద, భాగ్యమతి మీద, అభాగ్యుల మీద మొన్న రాత్రి ఆకాశం విరిగి పడింది. అంటూ కవి తెలియజేశాడు. మగ్దూమ్ మరణిస్తే నిద్రించే పేదరాలి రొమ్ములపై సామాన్యుడు భద్రంగా దాచుకున్న కలల మీద ఎంత స్పష్టంగా చెప్తాడు చూడండి ఆయన. అదేవిధంగా ఆయన కవిత్వంలో ఇంకా ఆ కవితా పాదాలు ఎంత సాంద్రతతో బలంగా పడ్డాయో చూడండి. గీత శిల్పి వెళ్ళిపోయాడు, జ్యోతి ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు, జైళ్లను, కన్నీళ్లను, రైఫిళ్లను, రాపిళ్లను సోదరులందరితో కలిసి సాదరంగా పంచుకున్నవాడు, రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు, రాళ్లను కవ్వించినవాడు, మోళ్లను నవ్వించినవాడు, పరిస్థితుల కఠిన శిలా వర్షాలకు పగిలిపోని ఆదర్శాల గాజుమేడ కట్టినవాడు, వర్గాలు, వర్ణాలు, వైషమ్యాలు లేని స్వర్గాల కోసం కలగన్నవాడు, అరుణధ్వజానికి అరుణోషస్సు కని ఎర్రని ఆశలకు, ఎర్రటి కలలకు అంకితమైపోయిన దీన బంధువు, బిందువులో ఇమిడిపోయిన సింధువు అతడు. దానిలో భావం చూడండి. గీతాల శిల్పి వెళ్ళిపోయాడంటాడు ఆయన. జ్యోతి వెలుగుతున్న దీపం ఆరిపోయింది. జైళ్లను, కన్నీళ్లను, తుపాకులను, కష్టాలను అతడు అందరితో కలిసి పంచుకున్నాడు. రాళ్లలో చైతన్యం కలిగించాడు, మోళ్లను నవ్వించాడు, రాళ్ల వర్షానికి కూడా పగిలిపోని ఆదర్శాల మెడ కట్టాడు. చూడండి, కులమతాలకు అతీతమైన స్వర్గం కావాలన్నాడు ఆయన. ఎర్ర జెండా, ఎర్రని ఉదయం, ఎర్రని ఆశ, ఎర్రని కలలకు అంకితమైన కమ్యూనిస్టు అతడు. దీనులకు బంధువు ఆ మొహియుద్దీన్. ఆ బిందువులో ఇమిడిన సముద్రం వంటి వాడు ఆ మగ్దూమ్. అందుకే ఆశయాలతో పాటు కమ్యూనిజానికి ఆయన చేసిన సేవలను దీంట్లో స్పష్టంగా స్పృశిస్తాడు. ఆ తర్వాత అంటాడు కవితా పాదంలో, ఆయన ఎంత బలంగా ఏ విషయాన్ని చెప్పినా కూడా
అవనిని అవనిని ఆకాశానికి ఎత్తిన నాడు, ఆకాశాన్ని అవని మీదికి దింపిన నాడు, నిప్పులో మంచును, మంచులో నిప్పును పుట్టించినవాడు, ఆడవాళ్ళ చొల్లులో అబద్ధాలలో సాని వాడల్లో సారాయి కంపులో నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి ఈ అగ్ని భిక్ష పెట్టినవాడు, ఉడుగనాల చెక్కిళ్ళ మీద ఉజ్వలమైన వెలుగును, మెరుపు కన్నె మోయి విరుపులోని మనోహరమైన జిలుగును, వసంతాల క్రాంతిని మేళవించి సంధ్యారాగ సలీలాన్ని జ్యోత్స్న ద్రవాన్ని కలిపి అపురూపమైన శిల్పాలకు రూప సృష్టి చేసినవాడు ఈ మొయినుద్దీన్. అందుకే ఇక్కడ అంటాడు, అతడు భూమిని ఆకాశానికి ఎత్తాడండి, ఆకాశాన్ని భూమి మీదికి దింపాడు, నిప్పులో మంచులో నిప్పుని పుట్టించాడు. అది అసాధ్యం. అంటే ఎంత పట్టుదల కలిగిన వాడు చూడండి, ఎంత ఆవేశం, ఆక్రోశం, వేదన. ఆడవాళ్ళ చొంగలో అబద్ధాలలో సానివాడల్లో సారాయి కంపులో చివికిపోయిన కవిత్వానికి నిప్పును తగిలించాడు. ఉడుగనాల చెక్కిళ్ళ మీద వెలుగును, మెరుపుల్లోని జిలుగును, వసంతంలోని కాంతిని వెలుగును కలిపి వేశాడు. అపురూపమైన శిల్పాలను రూపొందించాడు ఇతడు. సంధ్యా సమయంలోని రంగును, వెన్నెల వెలుగును రంగరించి అపురూపమైన శిల్పాలను రూపొందించాడు. ఈయన సమాజానికి ఏ విధంగా సేవ చేశాడో, ఏ విధంగా ప్రజలను మేల్కొల్పి ముందుకు నడిపించాడో స్పష్టంగా వివరిస్తాడు కౌముది. చివరగా అంటాడు, కలం విడిచి, ఈ కవితలో కలం విడిచి కలల్ని విడిచి కలకలం విడిచి, కలం విడిచి కలల్ని విడిచి కలకలం విడిచి, రక్తం కక్కుతున్న శోభను క్షామాల్ని విడిచి, ఆట కట్టిన చెక్కిళ్లను కురుక్కటిల్లుతున్న పెదపుల్ని విడిచి, ఆకాశానికి చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి, దుఃఖాల కొండల్ని మోస్తూ తిరిగే చిన్న చిన్న గుండెల్ని విడిచి, ఉదయాల్ని విడిచి సాహిత్య పదాల్ని విడిచి, వెన్నెల పువ్వుల నవ్వుల్ని విడిచి, ఇంద్రధనస్సుల్ని, మంద మారుతాన్ని, తోటల్ని, తూనీగల్ని విడిచి, సొంత గుండెలు దగా చేసే సంఘాన్ని విడిచి, స్వరాన్ని, సంగీతాన్ని, జీవిత సర్వస్వాన్ని విడిచి గీతశిల్పి వెళ్ళిపోయాడు. గీతం తెగిపోయింది. మక్తూము కలలను విడిచిపెట్టాడు, కలకలాన్ని విడిచి
క్షోభను విడిచి, క్షామాన్ని విడిచి, ఎండిన చెక్కిళ్లను విడిచి, నిట్టూర్పులను విడిచిపెట్టాడు. కొండలను మోసే గుండెలను విడిచిపెట్టాడు. ఉదయాలను విడిచిపెట్టాడు. సాహిత్య పదాలను విడిచిపెట్టాడు. పువ్వులను విడిచి, వెన్నెలను విడిచి, ఇంద్రధనస్సును, మంద మారుతాన్ని, తోటలను, తూనీగలను విడిచిపెట్టాడు. సంఘాన్ని, స్వరాన్ని, సంగీతాన్ని, జీవితాన్ని అన్నింటినీ విడిచి వెళ్ళిపోయాడు. అంటూ తాను ఇష్టపడే వాటిని, తాను చేయవలసిన పనులను, ఓదార్చవలసిన మనుషులను విడిచి వెళ్ళాడని కౌముది బాధపడతాడు. ఈ స్మృతి కవితల్లో ఈ కవిత ఉత్తమమైన కవితల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు మనం. తర్వాత సందర్భ సహిత వాక్యములు. మొదటిది ముషాయిరా ఆరిపోయింది. ఈ కవితా పాదము కౌముది రచించిన అల్విదా అనే స్మృతి గీతంలోనిది. సందర్భం: మగ్దూమ్ మరణించాడని తెలియజేస్తూ కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. అర్థం: ముషాయరా ఆరిపోయింది. వివరణ: మగ్దూమ్ మరణించాడు. అనుకోకుండా తెగి గాలిలో తేలిపోయే చుక్కగా, కళ్ళ నుండి జారి మట్టిలో కలిసే కన్నీటి బొట్టుగా వెళ్ళిపోయాడు. సభలో నుంచి షాయరు వెళ్ళిపోవడంతో ముషాయరా ఆరిపోయింది అని కవి మగ్దూము మరణాన్ని గురించి చెప్పాడు. రెండవది: మొన్న రాత్రి హఠాత్తుగా మెన్ను విరిగి పడిపోయింది. కవి పరిచయం. ఈ కవితా పాదము రచించిన అల్విదా అనే స్మృతి గీతంలోనిది. సందర్భం: మగ్దూమ్ మరణ వార్త తెలిసిన సందర్భంలో ఎలాంటి భావం కలిగిందో కవి చెప్పిన సందర్భంలోనిది. అర్థం: మొన్న రాత్రి ఆకాశం హఠాత్తుగా విరిగి పడిపోయింది. వివరణ: మగ్దూమ్ మరణిస్తాడని ఎవరూ అనుకోలేదు. హఠాత్తుగా చనిపోయాడు. ఆ వార్తతో పర్వం, పరిమళం, కవి హృదయం, కవి ఉదయం, సొగసు, సోయగం, సామాన్యుల కలలు, కవిత్వము, తెలుగువాడి భాగ్యమతి, అభాగ్యులు అందరూ తమ నడినెత్తి మీద ఆకాశం హఠాత్తుగా విరిగి పడిపోయినట్టు బాధపడతారు అని కౌముది చెప్పాడు. మూడవది: నగ్నంగా చితికిపోయిన కవిత్వానికి అగ్నిభిక్ష పెట్టినవాడు ఈ మొహియుద్దీన్. కవి పరిచయం. ఈ కవితా పాదము అల్విదా అను పాఠ్యభాగంలోనిది. దీన్ని రచించిన కవి కౌముది.
సందర్భము. మగ్దూమ్ కవిత్వంలో తెచ్చిన మార్పును తెలియజేస్తూ కౌముది చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. దీని అర్థము, దిగంబరంగా చివికిపోయిన తెలుగు కవిత్వానికి అగ్నిని భిక్షగా ఇచ్చినవాడు. వ్యాఖ్య. మగ్దూమ్ విప్లవ కవిత్వం రాశాడు. అతనికి ముందు కవిత్వం ఆడవాళ్ళ సొల్లులో, అబద్ధాలలో, సాని వాడల్లో, సారాయి కంపులో దొర్లుతుండేది. నగ్నంగా చివికిపోయి ఉండేది. అలాంటి కవిత్వంలో నిప్పులు రగిలించిన విప్లవ సాహిత్యం రచించాడు మగ్దూమ్ అని కౌముది రచనలో మగ్దూమ్ తెచ్చిన మార్పును తెలియజేస్తాడు. చివరగా గీత శిల్పి వెళ్ళిపోయాడు. కవి పరిచయం. ఈ వాక్యం కౌముది రచించిన అల్విదా అనే స్మృతి గీతంలోనిది. సందర్భం. మగ్దూమ్ మరణించాడని కవి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం. దీని అర్థం ఏంటంటే, గీతాలను సృష్టించిన కవి మరణించాడు. అతని మరణంతో గీతం తెగిపోయింది. వివరణ. మగ్దూమ్ గొప్ప కవి, గీత రచయిత. ఆయన చనిపోయాడు. గీతాలను సృష్టించిన ఆయన మరణించడంతో గీతం ఆగిపోయింది అని కౌముది మగ్దూమ్ మరణాన్ని కవితాపరంగా చెప్పాడు. ధన్యవాదములు.